హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ బైపీసీకి సంబంధించి వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మడీ, అలాగే బయోటెక్నాలజీ, అలాగే స్విమ్స్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్, పారామెడికల్ ఈ కోర్సెస్కి కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎవరెవరు కండక్ట్ చేస్తారు, కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి. బైపీసీ అప్డేట్స్ గురించి డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో జాయిన్ కండి. అలాగే కౌన్సిలింగ్కి సంబంధించి ఏం తెలియదు, కంప్లీట్గా గైడెన్స్ కావాలి, కంప్లీట్గా అప్డేట్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ కండి. 8500044057కి వాట్సాప్లో మెంటర్షిప్ కోసం కాంటాక్ట్ కండి. కంప్లీట్గా మీకు కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు మీకు ప్రతి ఒక్క అప్డేట్, మీకు డౌట్ ఉన్నా నాతో కాల్లో కాంటాక్ట్లో ఉండొచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం 8500044057కి వాట్సాప్లో కాంటాక్ట్ కండి. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఫస్ట్ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలి అంటే బైపీసీకి సంబంధించి నీట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కావాలి. సో నీట్ రిజల్ట్ అనేది మనకి ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది. నీట్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు మనకి నీట్ కౌన్సిలింగ్ అనేది సో నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. జూలై ఫస్ట్ వీక్లో కానీ లేదా జూలై సెకండ్ వీక్లో నీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. నీట్ ఫస్ట్ రౌండ్ లేదా నీట్ సెకండ్ రౌండ్ తర్వాత ఫస్ట్ మనకి వెటనరీ కౌన్సిలింగ్, సో వెటనరీకి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు. అలాగే అగ్రికల్చర్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్, సో అంటే రిజిస్ట్రేషన్ డేట్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ అనేది వెటనరీ కౌన్సిలింగ్ అంటే నీట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే స్టార్ట్ అవుతుంది వెటనరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, అలాగే ఫిషరీస్కి సంబంధించి. సో ఇక్కడ మనకి అగ్రికల్చర్కి సంబంధించి వెబ్సైట్, యాంగ్రూ వెబ్సైట్, ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మనకి అగ్రికల్చర్ అలాగే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి 2025 to 26 వెబ్సైట్. సో ఇందులో మనకి ప్రజెంట్ అయితే సైట్ అప్డేట్ చేయలేదు, కానీ అప్డేట్ చేస్తున్నారు. సో అడ్మిషన్స్ అకాడమిక్ ఇయర్ 2025 to 26 అని ఇచ్చారు. సో కానీ మనకి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇంకా అప్డేట్ చేయలేదు. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా దీనిలో ఇన్ఫర్మేషన్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది అగ్రికల్చర్ అలాగే ఫుడ్ టెక్నాలజీకి సంబంధించి. సో నెక్స్ట్ వెటనరీ సైన్స్కి సంబంధించి శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీ వాళ్ళు కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఈ వెబ్సైట్లో మనకి వెటనరీ సైన్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవుతాయి. కౌన్సిలింగ్కి సంబంధించి ప్రాసెస్ కూడా మనకి ఈ వెబ్సైట్ నుంచే, వెటనరీ సైన్స్ యూనివర్సిటీ నుంచే, ఎస్వివియు యూనివర్సిటీ నుండే మనకి అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ మంత్ ఎండింగ్లో దీనికి సంబంధించి అంటే కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. సో దీనికి సంబంధించి మనం ఏమేమి అప్లై చేసుకోవాలి, ఏమేమి సర్టిఫికేట్స్ రెడీగా ఉంచుకోవాలనేది కూడా మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వెటనరీ అలాగే యానిమల్ హస్బెండరీకి సంబంధించి. నెక్స్ట్ మనకి ఫార్మసీ, ఫార్మడీ. చాలామంది స్టూడెంట్స్ ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ గురించి వెయిట్ చేస్తారు. సో ఫార్మసీ, ఫార్మడీకి సంబంధించి ఏపీ వెబ్సైట్ మనకి ఎంపీసీ వాళ్ళకి ఎలా అయితే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారో, సో ఎంపీసీ వాళ్ళకి ఎలా అయితే కండక్ట్ చేస్తారో సేమ్ బైపీసీ వాళ్ళకి సంబంధించి ఫార్మసీ, ఫార్మడీ కూడా ఈ వెబ్సైట్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎంపీసీకి సంబంధించి కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత, సో ఫార్మసీ యాక్చువల్గా ఎంపీసీకి సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. సో ఎంపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత బైపీసీకి సంబంధించి ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ బైపీసీ ఫార్మసీ ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది మనకి సెప్టెంబర్లో ఉంటుంది. సెప్టెంబర్ కానీ అవసరమైతే అక్టోబర్లో కూడా స్టార్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం తెలంగాణలో కానీ ఏపీలో చూసుకున్నట్లయితే ఫార్మసీ, ఫార్మడీ కౌన్సిలింగ్ అనేది వెటర్నరీ, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ తర్వాతే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్ అందరూ వెటర్నరీ, అగ్రికల్చర్కి వెళ్ళిపోతారు కాబట్టి సో రిమైనింగ్ సీట్స్లో మనకి వేకెన్సీస్ అనేది అంటే ఫార్మసీ, ఫార్మడీకి వచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు అంటే మెరిట్ స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి మిగతా వాళ్ళకి కాంపిటీషన్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా ఏమేమి కోర్సెస్ ఉంటాయంటే ఈ బైపీసీ ఫార్మసీ, ఫార్మడీలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, అలాగే ఫార్మడీ, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ కోర్స్ అనేది మనకి ఫార్మసీ, ఫార్మడీ ద్వారా ఫిలప్ చేస్తారు, అంటే ఈ కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్ మనకి నర్సింగ్కి సంబంధించి సపరేట్గా ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి నర్సింగ్ ఎంట్రన్స్ టెస్ట్ అని. సో స్విమ్స్లో అంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఎంసెట్ ర్యాంక్ ద్వారా నర్సింగ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ చూద్దాం. మనకి స్విమ్స్లో ఎంసెట్ ర్యాంకు ద్వారా
అలాగే పారామెడికల్ కోర్సెస్ కూడా మనకి ఎంసెట్ ర్యాంక్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి నెక్స్ట్ మంత్ అంటే జూలైలో కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఇందులో ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అని, అలాగే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అనేది దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నర్సింగ్ కానివ్వండి, బీపీటీ కానివ్వండి, పారామెడికల్ కోర్సెస్ కానివ్వండి, వాటికి సపరేట్గా మనకి రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఈ స్విమ్స్ నుండి రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ అంటే తెలంగాణలో నిమ్స్ ఎలానో ఇక్కడ స్విమ్స్ సపరేట్గా మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎంసెట్ ర్యాంక్ ద్వారా. నెక్స్ట్ మనకి పారామెడికల్ కోర్సెస్ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, అది సపరేట్గా ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి సపరేట్గా వీడియో చేస్తాను. బైపీసీ సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా, కంప్లీట్గా గైడెన్స్ కావాలి అన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ కండి. ఓకేనా. 85000447కి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మెంటర్షిప్ డీటెయిల్స్ ఇస్తారు. మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేయడం జరుగుతుంది. నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. అక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు, కాల్ చేయొచ్చు, నాకు కాల్ చేసి అడగచ్చు. పర్సనల్ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.